అందరికి నమస్తే. ఇప్పుడు తిరగడానికి వచ్చిన మొత్తం లంచ్ ఎండ అంటే ఎండ కార్లు పోతున్నాయి. మొత్తం వచ్చింది అయితే చేసేస్తున్నాను. అడిగిన సౌండ్ వేజ్ వచ్చింది అన్నట్టు. సౌండ్ వేజ్ అయితే తిందామని రెడీ అయిపోయినా ఆల్రెడీ. కనిపిస్తుంది కదా సౌండ్ వేజ్ అయితే తింటున్నా. ఇక్కడ అక్కడ వచ్చేసి అయితే వాటర్ బాటిల్ కూడా అంటే మనమే కంపల్సరీ పే చేయాలన్నట్టు. లాస్ట్ టైం అయితే నేను రియల్స్ ఉండే కాబట్టి నా దగ్గర 2 రియల్స్ ఏమి ఇచ్చేసిన, సారీ 5 రియల్స్కి 1 బాటిల్ ఇచ్చిండు. అది ఎంత, అది కూడా 200 ml. చాలా అంటే చాలా ఫ్లైట్లు అయితే దోసుకుని కూడా ఉంటుంది. మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడైతే కనిపిస్తుంది కదా మనం ఎంత స్లాట్గా ఉన్నామో, స్మార్ట్గా ఉన్నామని అంటే అలా ఉంటుంది. బట్ ఏం చేద్దాం, ఆకలి అయినప్పుడు అయితే ఏదైనా తప్పనియద్దు. మన జాగ్రత్తలో అయితే మనం కంపల్సరీ ఉండాలి. మనకు ఆ వాటర్ని అయితే ఇప్పుడు ఇక్కడ ఖతర్ నుంచి వెళ్ళి హైదరాబాద్ దాకా మనము అరేంజ్ చేసుకోవాలి. అవి అంటే చూసుకుంటూ తాగాలి. ఎందుకంటే ఎటు దొరుకుతాడు తాగినామనంటే క్లాస్ మళ్ళీ మనం ఎండాల్సిందే. ఇంకో శాండ్విచ్ ఉంది, శాండ్విచ్ సగం తినేస్తామనంటే అయిపోతుంది. ఇక పూట కోసం కోటి కథలు అన్నట్టు ఇది ఒక సామెత. అందులో గైస్ నేనైతే శాండ్విచ్ తింటున్నా. ఈతావు తప్పదు కదా, మనం శాండ్విచ్ తినే పరిస్థితులు లేము. బట్ టైం కాబట్టి తినాల్సి వస్తుంది. ఇప్పుడైతే నైట్ 8:30 అవుతుంది. బట్ తప్పదు కాబట్టి తినాల్సిందే, తింటున్నాము కూడా. ఇప్పుడైతే నేనైతే రెడీ అయిపోయినా, మంచిగా తినేస్తున్నా అన్నట్టు. తిన్న తర్వాత మెల్లగా వెళ్ళాలి ఇక. ఎందుకంటే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసినా అంటే నేను ఇక రన్వేకి అయితే వెళ్తామన్నట్టు. కనిపిస్తుంది కదా ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను రెడీ ఉన్నా. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా ఇది కంప్లీట్ చేసుకున్నానంటే మనము ఇప్పుడు ఆల్రెడీ నేను ఎక్కడనంటే దుబాయ్ టు షార్జా వస్తున్నా అన్నట్టు. షార్జా నుంచి వెళ్ళి మళ్ళీ నాకు షార్జా టు హైదరాబాద్ ఉందన్నట్టు. అంతలోపు బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్నాం అనుకో అయిపోతుందని అందు గురించే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నా. బ్రేక్ఫాస్ట్ అయిపోయిందనంటే ఇంకా తప్పదు కదా. సారీ బ్రేక్ఫాస్ట్ అంటున్నాను, ఇది డిన్నరు. సారీ డిన్నర్ అయిపోయిందనంటే ఒక వాటర్ బాటిల్ చిల్లు కొట్టిస్తుంది. ఇక చిల్లు కొట్టేసినామనంటే ఇలా వాటర్ కూడా వెళ్ళారు, అన్నీ మనమే బయింగ్ చేసుకోవాలి ఏమున్నా కానీ తప్పదు. లేకపోతే బయింగ్ చేసుకోలేకపోతే వాళ్ళు డైరెక్ట్ అని అంటారు లేవని చెప్పేస్తున్నారు. ఇంకా ఆయనతో ఏం చేసి తప్పదు కదా అని ఆయనతో మళ్ళీ ఇది ఒకటే బాటిల్ ఎంత 2 రూపీస్, ఇది లేదు 5 రూపీస్, సారీ 5 రియల్స్. ఇంకా 100 రూపాయలు అన్నట్టు ఒక బాటిల్ ఇండియా కరెన్సీలో. తప్పదుగానే తీసేసుకున్నా. ఇంకా మన పరిస్థితి కాబట్టి మనము చేయక తప్పది. అందు గురించే తీసేసుకొని తాగేసిన. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇంకా షార్జాల నుంచి అయితే మనమైతే షార్జాలో ల్యాండ్ అయినాము. ఖతర్కి వెళ్ళి వచ్చినాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు వచ్చారు మనతోనే. ఇప్పుడు నేను ఖతర్ టు షార్జా టు ఇప్పుడు హైదరాబాద్ వెళ్తా, ఫ్లైట్ చేంజ్ అవుతున్నా అన్నట్టు. అందుకే ఇప్పుడు బస్సులు ఎక్కినాం ప్రజెంట్. ఈ బస్ అయితే ఇప్పుడు మాకు వేరే టర్మినల్ దగ్గరికి తీసుకెళ్తుంది అన్నట్టు. టర్మినల్ చేంజ్ కావాలి కదా. ఇంకా వీళ్ళైతే నవ్వుతున్నారు చూడర్రి. వాహో నువ్వు యూట్యూబ్ ఉందా, నీకు యూట్యూబ్ ఉందా అని అరవేళ అడుగుతున్నారు. నేను చెప్పాను అవును యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు, ఈ నేమ్ అని చెప్తే వాళ్ళు చూసి కొన్ని వీడియోలు మంచిగా సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. మాట్లాడుతున్నారు చూడు, కనిపించిందా. ఇంకా మనకు అప్పుడు వచ్చిరాని అరబీ కదా, ఇంత కొంత మాట్లాడేసినాం. ఇంగ్లీష్లో కొంచెం మాట్లాడినా. వాళ్ళు ఎక్కడనో అదేంది రెస్టారెంట్లో పనిచేస్తారట ఇక్కడ ఖతర్లో. ఇక అయితే మనమైతే ఫ్లైట్ అయితే చేంజ్ అవుతున్నాం కదా. ఇప్పుడు మనము ఎయిర్ అరేబియా, అప్పుడు తీసుకున్నది ఎయిర్ అరేబియా కనిపిస్తుందా, ఇది అదే ఫ్లైట్ అంటే అట్ లాస్ట్కు ఉన్నది. ఆ ఫ్లైట్లకు మనము చేంజ్ కావాలన్నట్టు. ఇంకా వీళ్ళైతే ఖుషీలో ఉన్నారు. వీళ్ళు దుబాయ్ టు ఈజిప్షన్ వెళ్తారు. వీళ్ళు షార్జా నుంచి ఈజిప్ట్ వెళ్తారు. నేను షార్జా టు హైదరాబాద్ వెళ్తాన్నట్టు. వీళ్ళైతే ఇప్పుడు మేము అందరం డిస్పోజ్ అవుతాం అన్నట్టు. ఎక్కడ వాళ్ళు అక్కడ ఎటు వెళ్ళిపోయేట వాళ్ళు అటు వెళ్ళిపోతారు అన్నట్టు. మనమైతే చాలా ఫుల్ హ్యాపీగా ఉన్నాం. ఇక్కడ అనిపిస్తున్నారు కదా, చాలా అంటే చాలా పబ్లిక్, బట్ రష్ ఫుల్ ఉంది. తప్పదు కాబట్టి మనమైతే వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా అయితే ఫ్లైట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఎయిర్ అరేబియా అయితే మీకు అర్థమైపోయింది అనుకోవచ్చు. ఎట్లుంటుందో తెలుసు కదా, తొడ అంటాయి.
తడతడరా అని అంటాయి. అట్లా ఉంటుంది మరి, నార్మల్ ఉండదు. ఎర్ఆర్బి అని అంటే మామూలు కాదు. ఆ మాటలలోనే మీకు అర్థమైపోయిందని అనుకుంటా. ఎర్ఆర్బి అని అంటే ఎట్లుంటుంది మామ, అది మామూలు ఉండదు అంటే సెట్ ఉండదు అంటే మామూలు ఉండదు. ఎందుకంటే ఎక్కినామంటే తడతడా అంటాయి, తడతడా అంటాయి. ఇవన్నీ బస్సులు ఉన్నాయి కదా ఇక్కడ ముందాల కనిపించేటి, ఇవన్నీ ప్యాసింజర్ బస్సులు. ఎందుకంటే ఇక్కడ ఫ్లైట్ లాంగ్లో అంటే వాడిది అక్కడ పార్కింగ్ ఉంటే, లాంగ్ పార్కింగ్ ఉంటే ఆ పార్కింగ్ నుంచి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ లోపలికి ఎయిర్పోర్ట్లోకి డ్రాప్ చేసాయి అన్నట్టు. ఇక్కడ వచ్చేసి గూడ్స్ వెహికల్ ఉన్నట్టు ఇవన్నీ. ఇక్కడ ముందట పోతుంది కదా, అది మన స్టెప్స్ అన్నట్టు. అక్కడ క్యాబిన్ క్రూ దగ్గర పెడతారు, అప్పుడు మనం దానిలో నుంచి డ్రాప్ కావాలి. ఎర్ఆర్బిఐ కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేనైతే ఇక్కడ డ్రాప్ అయిపోయినా, ఆ బస్ తీసుకొచ్చింది ఇక్కడ డ్రాప్ చేసింది. నేను ఇక్కడ డ్రాప్ అయిపోయి ఇప్పుడు లోపలికి వెళ్తున్నా అన్నట్టు. లోపలికి వెళ్ళేసి తర్వాత మేము అక్కడ బోర్డింగ్ చేసేసి కొంచెం షాపింగ్ చేసిన నేను కూడా. ఎందుకంటే మనకు కావాల్సిన మెయిన్ ఐటెం తీసుకోవాలిగా, మీకు తెలిసింది ఉంటుంది. ఇంకా అర్థమైపోయింది అనుకుంటా. నేనైతే లోపలికి వచ్చేసిన ఆల్రెడీ. వావ్ తొందరగా అర్థం చేసుకుంటారు అనుకో. షాపింగ్ అయితే చిన్నగా చేయాలి, తప్పదు కదా. ఇంకా చిన్న షాపింగ్ చేసేసుకొని మనకు కావాల్సిన సరుకు తీసేసుకున్న తర్వాత డైరెక్ట్ కనిపిస్తుంది కదా మనం ఎట్లా మన ఏషమే వేరున్నది. నాకు లోపల ఆల్రెడీ 10 టీషర్ట్స్ ఉన్నాయి మొత్తం టోటల్ కలిపి A to Z. అప్పుడే నాకు అట్లా ఉడకపోతుంది కానీ తప్పలేదు కదా. ఏం చేద్దామని అంటే ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా 2+1 ఫ్రీ. ఇంకా తీసేసుకున్నా, తప్పది. మామూలు ఉండదు మనతోనంటే. వా చావస్ అట్లా ఉంటుంది బ్రో. మామూలు అంటే మామూలు ఉండదు. మనమైతే ఫస్ట్ తీసేసుకున్నాం ఇవన్నీ. మనకు కావాల్సిన సరుకు తీసేసుకొని సైడ్కి పెట్టేసుకొని కొంచెం మంచిగా చూపిద్దామని మీకు ఈ యొక్క ప్లాన్ చేసినట్టు. ఇంకా ఫైనల్గా అయితే వీళ్ళు కామారెడ్డి అరట. నేనైతే ఇక్కడ లోపలికి జాయిన్ అవుతున్నా. వీళ్ళు కామారెడ్డి అట. వీళ్ళు కోవిడ్ నుంచి వచ్చిరట. మేమేంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఫ్లైట్ లోపలికి వెళ్తున్నాం అన్నట్టు. వీళ్ళు అన్న నీ యూట్యూబ్ ఛానల్ ఉందా, వీళ్ళు కూడా అడిగారు. అవును బ్రో, ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఉంది, అందుకే ఒక వ్లాగ్ చేద్దామని తీస్తున్నా అని చెప్తే, సరే బ్రో మమ్మల్ని కూడా అది కదా అని చెప్పంటే తీసినుంటి నేను. అయితే ఫైనల్గా మేమైతే గెటింగ్ ఆన్ ద ఫ్లైట్. మీకు కనిపిస్తుంది కదా, ఎందుకంటే ఇక్కడ చూపించరాదనని ఇక ఆయన ఫటాఫట్ చేయించేసిన. కానీ మన ఫేస్ అయితే గ్లో అయితే చూసిరు ఎంత ముద్దు ఉన్నామో. ఇంకా ఫైనల్గా అయితే నా సీట్లో అయితే కూర్చున్నా. ఇప్పుడు సేఫ్టీ గురించి చెప్తున్నారు ఫ్లైట్లో ఎయిర్ హాస్టర్స్. నైట్ ఇప్పుడు 10:58 అవుతుంది. నేను ఇక్కడ టైం దుబాయ్ టైం అన్నట్టు. ఇంకా 11 అనుకో అటు ఇటనంటే నాకు నైట్ 2 గంటలకి ల్యాండింగ్ అవుతుంది అన్నట్టు. ఇక్కడైతే చూడు చాలా మంచిగా ఉన్నారు కదా ఎయిర్ స్టార్ అని జస్ట్ అంటున్నా ఫన్ కోసం అంతే, లేకపోతే ఇంటికి వచ్చిన మా అమ్మ ఆడుతుంది. ఇంకా ఫైనల్గా అయితే నాకు మళ్ళీ వచ్చేసింది సర్వ్ ర్యాంక్ 7 డౌన్, 7 అప్ 7 డౌన్. అంత ఇదొకటి తీసేసుకున్నా. మళ్ళీ శాండ్విచ్ అది ఇదని వచ్చేసింది, అదొకటి తీసుకున్నా. ఒక వాటర్ ప్యాక్ అది తీసేసుకొని తాగేస్తే చూడు నా సామి రంగా మళ్ళీ ఆడలేద్దామని ఫిక్స్ అయినా. ఎందుకంటే 4 hours జర్నీ ఇడికెళ్ళి అక్కడ నుంచి ఇటు 1 hour పట్టింది. ఇంత చాలా స్ట్రగుల్స్ అయినాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీరు, రేట్స్ చూడొచ్చు. ఇందులో అయితే సేలింగ్ చేస్తున్నారు. డాలర్స్ పర్పస్లో అయితే 1.5, దరమ్స్ల పర్పస్లో 5 dirhams. నాకైతే నేను తీసుకున్నా కాబట్టి నాకు 5 దినాలరా 1 రియల్ పడ్డది, 50 ఫీల్స్ పడ్డది సారీ. ఇంకా ఫైనల్గా అయితే గెటింగ్ మంచిగా మనం వేరే ఉంటుందంటే నీకు తెలిసే కదా ఎట్లుంటుందో. మన ల్యాండ్ మీద కలిసినప్పుడు మనకు వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా మన ల్యాండ్లో అయితే అటు ఇటు అయితే కాలు పెట్టేద్దామని రెడీ అయినా, ఫిక్స్ అయిపోయినాం ఆల్రెడీ. మన ల్యాండ్లో రెడీ అయిపోయి అంత బోటింగ్ అంతా అయిపోయింది, చెక్కింగ్ అయిపోయింది. ఇప్పుడు అయితే నేను ఏం చేస్తున్నానంటే ప్రజెంట్ బట్టలు లగేజ్ ఎక్కువ ఉందని అనేది ఇట్లా వేసేసుకున్నా. చూడుర్రి అన్నీ రిమూవ్ చేస్తున్నా అన్నట్టు బట్టలు. ఎన్నంటే మినిమం 10 వేసుకున్నావచ్చు నాకు తెలిసి, 10+. వామ్మో నా ఉడకపోతే చూస్తే ఒక్కొక్కరికి దద్దరిల్లింది.
ఎందుకనంటే నేను నా ఈ టీషర్ట్ చూసిన వాళ్ళు అందరు షాక్ అయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అది నేను వీడియో తీయలేను. నేను అక్కడ వేసుకునేటప్పుడు అయితే అందరు పరేషన్ అయిపోయారు. ఎందుకనంటే ఒక్కొక్కటి చిన్న దొడ్లేదు ఏం లేదన్నా అవే ఒక 7 to 8 kgs ఉన్నాయి ఆ క్లాత్సే. ఇంకా తప్పదనని ఫైనల్గా అయితే గెటింగ్ మై పాయింట్ ఇంకా అన్నీ రిమూవ్ చేస్తున్నా అన్నట్టు, తీసేస్తున్నా. టేక్ ఆఫ్ మై షర్ట్స్, టీ షర్ట్స్ ఆల్సో. ఇంకా తీసేసుకొని అయితే నా లగేజ్లో పెట్టేసుకొని ఇంకా మెల్లగా వెళ్దామని ఇక రెడీ అయినా. అంతలోపు నాకు 4 పైనకి ఎండుకు వచ్చింది ఒకటి. చూసినావు కదా ఎయిర్స్ అయితే ఎంత లాంగ్ అయిపోయినాయో. ఇదైతే నేను ఎయిర్స్ 1 year పెంచిన నాకు తెలిసి. ఇప్పుడు కౌంటింగ్ చేస్తా చూడు, ఇంకా రిమూవ్ చేస్తున్నా. 2 ఉన్నాయి ఆల్రెడీ, కౌంటింగ్ అవుతుంది. 1 2 3 ఉంటుంది. ఫైనల్గా అయితే నా భరతనాట్యం మీకు తెలిసింది ఉంటుంది కదా, మన భరతనాట్యంలోకి వచ్చేసిన ఇక్కడ వెనక సైడ్లోకి మనోలో అంటే మామూలు ఉండదు అంటే మనోలో ఉండన్నట్టు ఉంటుంది. ఎయిర్పోర్ట్లో అయితే దిగిన తర్వాత ఇప్పుడు నాది అంతా పాసింగ్ అయిపోయి నేను లోపలికి వెళ్తున్నా. ఇప్పుడు లగేజ్ తీసుకోవాలి. మన లగేజ్ తీసుకుందామనంటే పెద్ద జోక్ అయింది. మన లగేజ్ అస్సలు కత్తలేదని లాస్ట్కి అయితే మన లగేజ్ అక్కడ లగేజ్ బ్యాగింగ్ వాళ్ళు తీసుకపోయారు అన్నట్టు. ఎందుకంటే మన లగేజ్ ముందే వచ్చేసిందట, మనకు తెలియదు. ఇంకా ఆడ కొందరు ఉండి ఎంత తీసుకొచ్చాను నాకే తెలియదు సామాను. ఫైనల్గా అయితే ఇంకొకటి గెటింగ్ చేస్తున్నా, మీకు అర్థమైంది అనుకుంటా. 4 బాటిల్ కోడ్ కా నామ్ తేరా ఓడ్ కా, 4 బాటిల్ కూడ్ కా నామ్ తేరా కోడ్ కా ఓడ్ కా. ఫైనల్గా అయితే ఇది కూడా గెటింగ్ చేసేసిన. ఇక్కడ ఎంతంటే 90 riyals పడ్డది. ఎందుకంటే నేను రియల్స్లో తీసుకున్నా. ఇంకా అది నార్మల్గా అయితే మనకు 1600 సంథింగ్ ఉన్నది. ఇంకా నేను ఇంట్లో తీసుకున్నా కాబట్టి మరి ఇక తప్పదు కాబట్టి తీసుకోవాలని ఆయనతో తీసేసుకున్నా. ఇంకా మీరు చూడొచ్చు, ఆ బిల్ చూపిస్తాను మీకు. ఇంకా 100 riyal ఇచ్చేసిన. అప్పుడు 100 riyal ఉండే నా దగ్గర. 100 riyal 100 riyal ఇవ్వగానే తర్వాత ఏం చేసారంటే నాకు కొన్ని చేంజెస్ ఇచ్చేసారు. ఇంకా ఫైనల్గా ఇట్లయితే ఏమున్నది, మనం వచ్చేదే 4 రోజులకు ఒకసారి అన్నట్టు ఒకటైతే గెట్ చేసేసిన. ఐబ్లోస్ వేసుకోవడకా అట్లా ఉంటుంది మామ. మనం అంటే వేరే లెవెల్ ఉండాలా. అయితే 100 riyal అయితే పే చేయగానే ఒక చిన్న బ్యాగ్ తీసి ఇచ్చిండు నాకు. నేను ఏమి ఇస్తున్నా అనుకున్నా, ఆయన దాంట్లో ఇచ్చేసిండు. ఫైనల్గా అయితే తీసేసుకున్నా, పైన పెట్టేసుకున్నా. సఫ్ఫనైనా బయటకు వెళ్ళేస్తున్నా. ఇక కనిపిస్తుంది కదా, ఇక్కడ పెట్టేసుకున్నా. చూసేసారు కదా మీరు, బిల్ చూపిస్తాను చూడు. బిల్ చూడేసేయండి. ఈ బిల్లోని కనిపిస్తుంది కదా మనకి ఎంత అంటే 2070 రూపీస్ పడ్డది. కన్వర్ట్ చేసి ఇచ్చేసిండు అన్నట్టు. నాకు 100 riyal అంటే మైనస్ మిగతా ఇచ్చేసిండు. నేనైతే బయటకు వచ్చేస్తుండగా ఫైనల్గా. ఇంకా బయటకు వచ్చేసిందంటే మీకు తెలుసు కదా, నా ఆల్రెడీ బ్యాగింగ్ చెకింగ్ అయిపోయింది. చెకింగ్ అయిపోయిన తర్వాత నేను బయటకు వచ్చేస్తున్నా. ఫుల్ హ్యాపీగా ఉన్నా. ఫుల్ హ్యాపీ. ఎందుకంటే మీకు కూడా తెలిసే, మనం ఇండియాకి వస్తున్నాం అంటే వేరే లెవెల్ ఉంటుంది. ఫస్ట్ ఈతకళ్ళు కావాలి, వేరే తర్వాత ముంచట. ఎందుకంటే మనం హ్యాపీ అయ్యేది దాంతోనే కాబట్టి ఫైనల్గా అయితే బయటకు వచ్చేసిన. ఇక్కడ చూడండి, ఇది ఒక్కటి దాటేసినామంటే మనం బయట ఉన్నట్టు అన్నట్టు. అందరు ఇప్పుడు వచ్చేసారు అన్నట్టు. లోకల్ అది ఇక్కడికి వెళ్ళి వీళ్ళందరూ ఇప్పుడు బయటకు వెళ్ళాలి. ఇక్కడ స్మాల్ అంటే ఇక్కడ నుంచి వెళ్ళి మనం అటు కింది సైడ్కి వెళ్ళాలి అన్నట్టు. ఇప్పుడు కింది సైడ్కి వెళ్ళిన తర్వాత ఫైనల్గా మనము ఇక్కడ ముందర కనిపిస్తుంది కదా, ఆ చెక్కింగ్కి వెళ్ళి అవుటింగ్ కావాలి అంతే. అవుటింగ్ అయిన తర్వాత మనం సీదా డైరెక్ట్ బస్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ రైట్ తీసుకోవాలి. వాళ్ళందరూ ఫ్లైట్ అందరూ వెయిటింగ్లు ఉన్నారు అన్నట్టు. మా వాళ్ళు ఎప్పుడు వస్తారు, మీ వాళ్ళు ఎప్పుడు వస్తారు, మా వాళ్ళు ఎప్పుడు వస్తారు అని అందరు షాక్డ్లు ఉన్నారు. షాకింగ్లు ఉంటే మనం ఎట్లుంటుందో తెలుసు కదా. మెల్ల ముందట్టుకు పోయి ట్యాక్సీ ఉన్నా నేను అడిగిన, ట్యాక్సీ లేదు అని అంటే లేకుండా ఉన్న తీసుకురాపో అని నేను జోక్ చేసిన. జస్ట్ ఫన్ అంతే. మనం ముందటికి వెళ్ళి ఆయన ఇక్కడ
రైట్ తీసుకోవాలి. సరే ఉంటా గైస్. ఫైనల్ గా అయితే మన లుక్ చూడొచ్చు ఎట్లున్నదో. ఇచ్చా ఏమన్నా Is the legend. మనం Oh, ఇంకో is the వీడియో చేయాలి legend. కాబట్టి దాని Oh. గురించి మిమ్మల్ని రెస్పెక్ట్ అప్పుడు చేస్తున్నాను. వేరే Final గా లెవెల్ అయితే అది. బస్సులో హెయిర్ స్టైల్ అంటే హెయిర్ స్టైల్. వెళ్తున్నా. మరి ఫైనల్ గా అయితే నేను ఇప్పుడు బస్ లోకి హైదరాబాద్ ఎక్కేసిన. టు ఇప్పుడు కమ్మర్పల్లి హైదరాబాద్